3వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుదాం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి నామములో గారి యొక్క భూస్థాపన కార్యక్రమం నిమిత్తమై మమ్మల్ని అందరినీ కూడా సమర్పించినందుకు ఆయన నిన్ను స్తుతిస్తున్నాను. సహాయపడినందుకు స్తోత్రాలు. నీ యొక్క చిత్తమైనది, నీ ఉద్దేశమైనది నిన్నటి దినాన నీ మహిమ రాజ్యంలోనికి మీరు పిలుచుకున్నారు కనుక ప్రభు తండ్రి, ఈ సమయంలో వాక్యానుసారంగా ప్రభు మరి కార్యక్రమం ఇంకా జరుగుటకు భూస్థాపన కార్యక్రమంలో మీరు సహాయపడుతున్నందుకు స్తోత్రాలు. ఆయన తండ్రి, ఈ సమయంలో రూతమ్మ గారి యొక్క కుటుంబ సభ్యులను అందరినీ కూడా మీరు ఆదరించండి, ఓరపరచండి ప్రభా. వారు నీ యందు విశ్వాసం ఉంచినట్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా నీ యందు విశ్వాసం ఉంచి నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభువా మరి వారి యొక్క భౌతిక దేహమును దేవుని యొక్క వాక్యానుసారముగా మట్టికి మట్టిగాను, దుమ్ముకు ధూళికి ధూళిగాను అప్పగిస్తూ ఉంది తండ్రి. ఒకనొక దినాన్ని మరలా చూస్తామనేటువంటి నిరీక్షణతో ఆత్మీయ యాత్రలో సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.